ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వంలో మానవ దేహం యొక్క లక్ష్యం, అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం యొక్క పరిష్కారం ఏంది, పరమతత్వం ఏంది, అనేక రకాలైనటువంటి మానవ దేహాలకు 800 కోట్ల మంది ఉన్నటువంటి మానవ దేహాలు. గురువు ఎవరు, దేవుడు ఎవరు, ఈ దేవుడు ఎక్కువ, ఈ గురువు, ఈ దేహానికి ఒక గురువు అంటే రూపం కాదు, నామం కాదు, రూపం కాదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మదేవుడే గురువు, విష్ణు భగవానుడే గురువు, శివ భగవానుడే గురువు అని 4 యుగాల్లో ప్రస్తుత కాలంలో కూడా ప్రతి ఒక్క మానవ దేహం చదువుకుంటూ ఉంటుంది. బ్రహ్మదేవుడు గురువు, విష్ణు భగవానుడు గురువు, శివ భగవానుడు గురువు అని అభేద్యమైనటువంటి స్థితిలో ఈ విశ్వ నిర్వాహకత్వం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం మహర్షుల ద్వారా ఇవ్వబడితే, గురువు ఎవరు, దేవుడు ఎవరు, ఆ దేవుడు ఎక్కువ అనేటువంటి వివాదాస్పద స్థితిలో వైభవ సూర్యవంశీ అనేటువంటి 14 ఏళ్ల మానవ దేహం అద్భుతమైనటువంటి దృఢ సంకల్ప ప్రమాణం, ఈ అఖండ మహాసంకల్ప ప్రమాణమే ప్రమాణమైంది. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ. ఈ డిస్క్రిప్షన్ని స్పష్టంగా గ్రహించి అనంత కేశవ ఛానల్లో లాంగ్ వీడియోల ద్వారా అనేక విషయాల్ని అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటిది పరిష్కారం తీసుకోగలిగితే స్పష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి లాంగ్ వీడియోల్లో 9 గంటల లైవ్ ద్వారా కూడా ఆ అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం అనేటువంటి విషయాన్ని, పరిష్కారాన్ని వ్యాప్తిలోకి తీసుకొస్తున్నాము. కాబట్టి లాంగ్ వీడియోని చూడగలరు, 7 గంటల లాంగ్ వీడియోని చూడగలరు. శుభం. తత్సత్.